కాశీలో భైరవ టెంపుల్కి వెళదాం రండి. కాశీలో అడుగు పెట్టాలన్నా, కాశీ అనేటువంటి పదాన్ని మనం తలుస్తున్నాము అన్నా ఖచ్చితంగా కాల భైరవుడు. కాశీ పట్టణం అనేది త్రిశూలం మీద నిలబడ్డటువంటి పట్టణము. అందులో ఓంకార ఖండం, విశ్వేశ్వర ఖండము, కేదార ఖండం అని ఎలా ఉంటుందో అందులో ఉండేటువంటి ఓంకార ఖండమే ఈ భైరవ్ టెంపుల్ అనమాట. ఇక్కడికి చేరుకోవడానికి మనకి షేర్ ఆటోస్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, క్యాబ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఎక్కువగా 99% అయితే మాత్రం మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అనేటువంటి ఒక ప్యాకేజ్ కింద వెళుతూ ఉంటారు. దానికి ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఒక ఆటో తీసుకుంటే 1200 వరకు ఛార్జ్ చేస్తారనమాట. మనం ఖచ్చితంగా గంగా స్నానం కంప్లీట్ అయిన వెంటనే స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. విపరీతమైనటువంటి క్రౌడ్ ఎప్పుడూ కూడా భైరవ్ టెంపుల్ దగ్గర ఉంటుందన్నమాట. స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. చక్కని మీసాలంతా పెద్ద పెద్ద వేసుకొని ఒక సునకంతో ఎప్పుడూ కూడా మనకి పైన ఒక వెండి తొడుగు కప్పబడి ఉంటుంది. ఇక్కడ భైరవ దండన అది విధిస్తారు. తొందరగా దర్శనం అయిపోవాలంటే మాత్రం ఒక 200 to 500 స్పెండ్ చేసి అక్కడ షాప్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యామంటే లోపలికి తీసుకువెళ్ళి దర్శనం తొందరగా చేపించేస్తారనమాట. ఇక్కడ భైరవ దండన అని ఉంటుంది. కాశీ తాళ్లు కూడా ఇక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే భైరవ్ యంత్రాలు కూడా అమ్ముతారండి. వాటిని లోపల స్వామివారికి చూపించి ఇంటికి తీసుకొచ్చి మన ఇంటికి కట్టుకోవచ్చు. ఎవరికైనా బహుమతిగా కూడా ఇవ్వచ్చు అనమాట. కాశీలో తిరగాలన్నా, కాశీ నుంచి మళ్ళీ బయట అడుగు పెట్టాలి అన్నా కూడా భైరవ్ దర్శనం అనుమతి కంపల్సరీ అండి, మర్చిపోకండి.